అందరికీ నమస్కారం అండి. ఎంత దారుణం అండి. హైదరాబాద్లో ఈఎస్ఎల్లో ఏదో మంచి సెంటర్లో తండ్రి తాగుబోతూ అలాగే ఇంట్లో వాళ్ళందరితో ఎప్పుడు గొడవలతో ఉండేవాడంట. వయసులో ఉన్నప్పటి నుంచి ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగారు. తల్లిని బాధ పెడతాం, పిల్లల్ని ఇబ్బంది పడతాం, ఇవన్నీ చూసారు. తర్వాత ఈ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్ళి అయ్యి వచ్చి ఆ భార్యతోటి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది, ఆ అమ్మాయితో ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాయి ఈ అబ్బాయికి. ఈ స్థితి ఎలా వచ్చిందంటే, ఇంట్లో తండ్రి ఈ పరిస్థితిలో ఉండేవాడు. ఇప్పుడు వచ్చిన నా భార్యతో నాకు సఖ్యత లేదని మనసులో ఏం పెట్టుకున్నాడో తెలీదు. ఆ తండ్రిని, ఆ వయసులో తండ్రిని పరిగెత్తించి కొట్టుకుంటా రోడ్లమ్మట పరిగెట్టించాడంట. ఎంతమంది వచ్చినా సరే, యంగ్ కుర్రాడండి, చిన్నపిల్లాడు, పెద్ద వయసు కూడా కాదు, యుక్త వయసు వచ్చిన పిల్లాడు. పెళ్ళి అయ్యిందంతే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏదో స్టార్టింగ్లో ఏదో చేస్తుందని ఏదో మొత్తం మీద మనసులో పెట్టుకున్నట్టున్నాడు. ఏదన్నా ఉంటే కూర్చుని సరి చేసుకోవాలి. కానీ తండ్రి ఏం చేశాడు, తాగి పడుకుంటాడు అంతే. ఈ అబ్బాయికి కొంచెం బాధ్యతల మీద కూడా ఎక్కువ అవగాహన కలిగింది. ఎలా అంటే డబ్బు మీద ఇంట్రెస్ట్ కలిగి తండ్రి తెచ్చి నీ పాడు చేసేస్తున్నాడు, నా సంసారం ఇలా అయిపోతుంది, ఎప్పుడు మేము ఇలా బతికేం కదా అని కక్ష పెట్టేసుకుని కడుపులోను ఈ తండ్రిని పరిగెత్తించి పొడుకున్నవాడిని లెగ్గొట్టి మరీ పరిగెట్టించేటప్పటికి రోడ్లంతా పరిగెట్టి ప్రాధేయపడి వెనక్కి తిరిగి గొళ్ళుమని గోల పెడుతున్నాడంట. అయినా అంత జనం, షాపులు అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయండి, వీడియోలు కూడా వచ్చినాయి కదా, ఓపెన్ చేసి ఉన్నాయి. జనం అందరూ పరిగెట్టుకెళ్ళి ఆపుతున్నారు, ఏమీ ఆపట్లేదు. కత్తితోటి ఒక 20 పోట్లు పొడుచుంటాడండి, 20-30 పొడిచేసి చంపేశాడు. అతను ఏడుతో చనిపోయాడంట. కానీ తండ్రి దుర్మార్గుడే అనుకోండి, చంపే హక్కు అబ్బాయికి లేదు కదా, వదిలేయాలి, అతను పట్టించుకోకూడదు. ఇంకా ఈ అబ్బాయి మా నాన్నని పెళ్లి చేసుకున్నాడు కనుక భార్యను తీసుకుని వేరే ఇల్లు అయినా బతకాలి తప్ప తండ్రిని చంపేయటం ఏంటండి, కన్న తండ్రిని చంపటానికి అది పద్ధతి కాదు కదా. పాపం పుణ్యం అనేది లేకుండా పోయింది. పైగా ఇంకోటి ఏంటంటే, అటు ఎటు వెళ్ళిపోతున్నారో వీళ్ళ కావేశాలకి వీళ్ళ మానసిక డిప్రెషన్కి ప్రాణాలు తీయటానికి వెనకాడతలేదు. ఏ రకంగా అయినా సరే ద్రోహపడుతుంది. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రేరేపిస్తుంది హత్యలు చేయడానికి, చేసుకోవడానికి. అయితే ఎళ్ళ చేసుకుంటారు, లేకపోతే ఇంకొకరికి చేస్తారు, ఇంకొకరిని చంపేస్తారు. ఈ మానసిక స్థితులు మారాలండి. చిన్న వయసు నుంచి కూడా ఎంత డిప్రెషన్ ఉన్నా ఈ పిల్లల చదువులు, వాళ్ళ సంస్కారంగా బతికి బయటికి వెళ్ళి నేను ఈ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చాను కదా అని బతికి చూపించాలి తప్ప అది చంపేసేంత పరిస్థితి తెచ్చుకోకూడదు. తల్లి తండ్రి అంటే ఏంటో కూడా అర్థం కాని దుస్థితిలో మనం ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రిని చంపేసి అతను మళ్ళీ బయట తిరగడు కదా, నడి రోడ్డు మీద చంపాడు కదా, లోపల ఉంటాడు కదా. కావలసినంత భవిష్యత్తు పోయింది, సంసారం పోయింది, ఇటు తండ్రి పోయాడు. ఇన్ని రకాల ఇబ్బందులు కొని తెచ్చుకోవటానికి ఆ కోపం, ఆ ఆవేశం, ఆ ఆలోచన లేని పనులు యువతని ఈ రకంగా తయారు చేస్తుంది. ఈ పిల్లలు చాలా ముందు చూపుగా ఉండి వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవాలి అంటే వీళ్ళు ఓర్పు సహనంతో ఉండాలి. ఓర్పు సహనం ఎప్పుడైతే లేదో ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఒక మాటకు 10 మాటలు మాట్లాడతాం, పెద్ద చిన్న లేకుండా. లేకపోతే చంపేయాలన్న నిశ్చయానికి వచ్చి మైండ్లో ఫిక్స్ అయిపోవటం. అది ఎంత దారుణమైందో చూడండి, ఎలాగ దారి తీస్తుందో చూడండి. చాలా తప్పు కదండి అది, ఎంత పాపం అండి. ఒక మనిషి ప్రాణం మేక అనుకుంటున్నారా, గొర్రె అనుకుంటున్నారా, పొడిచేస్తానికి అసలు ఏమనుకుంటున్నారో కూడా అర్థం కాదు. ఒక జీవిని చంపాలంటేనే భయం. అలాంటిది ఏదో పురుగుని పడేసి చంపేసినట్టు మనిషిని చంపేస్తున్నారు. యువత ఉండవలసింది సహనం, ఓర్పు, నేర్పు, బతుకు తెరువు గురించి ఆలోచన, పెద్దల పట్ల గౌరవం ఉండాలండి. భగవంతుడంటే లెక్కలేదు, మనిషి అంటే లెక్కలేదు, కన్నవాళ్ళు అంటే లెక్కలేదు, చుట్టూ ఉన్న సమాజం అంటే లెక్కలేదు. అలాంటి వాళ్ళు ఇటువంటి ప్రవర్తనలో ఉంటారు. వీళ్ళలో మార్పు రావాలండి. ఇది ఏ గవర్నమెంట్ వచ్చి మార్పు చేయదు కదా, మనకు మనం చేసుకోవాలి. లైఫ్ అంతా జైల్లో ఉంటే అది ఆనందమా? ఆనందమైన జీవితాన్ని అనుభవించకుండా